పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రమన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. వివిధ దేశాల్లో ఉన్న ఇండస్ట్రియల్ పాలసీలను స్టడీ చేసి టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామన్నారు. అసోచాం ఏర్పాటు చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ తెలంగాణ అనే కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై అసోచాం వన్ డే కాన్ఫరెన్స్ నిర్వహించింది. హైటెక్ సిటీలోని ట్రిడెంట్ హోటల్లో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. తెలంగాణలో బిజినెస్ ప్రారంభించడానికి ఉన్న పరిస్థితులపై కాన్ఫరెన్స్ లో చర్చించారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులిస్తున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. పారిశ్రామిక రంగంలో ఇండియాలో టాప్ స్టేట్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ 2 ఏళ్లలో ఎంతో సాధించామని, రాబోయే 3 ఏళ్లలో ప్రణాళికలతో ముందుకెళ్తామన్నారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ప్రభుత్వపరమైనటువంటి పాలసీల విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో, ల్యాండ్స్ విషయంలో, పవర్ విషయంలో అన్నిటికంటే మిక్కిలి ఇది మొత్తం దేశానికి ఒక మంచి సెంటర్ లాగా ఉన్నటువంటిది. కాబట్టి గతంలోనే హైదరాబాద్ అనేక ఇండస్ట్రీస్కి, మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీకి నిలయమైంది. కాబట్టి ఇవాళ బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్స్లో 67,000 కోట్ల రూపాయలతో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి హైదరాబాద్. కాబట్టి తప్పకుండా ఇవాళ వీరు కూడా, ఈ అసోచాం కూడా ఈ మీటింగ్ ద్వారా తప్పకుండా కొంత బూస్టప్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో దేశమంతా హైదరాబాద్ వైపు చూసేటువంటి పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వ పని విధానం కేసీఆర్ గారి నాయకత్వం కొనసాగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించి ఆయా ప్రభుత్వాలతో తమ సమస్యలు చెబుతున్నామన్నారు అసోచాం తెలంగాణ చాప్టర్ కో చైర్మన్ శ్రీకాంత్ బాడిగా. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న తెలంగాణలో మిగతా రంగాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మనకి కొత్త పాలసీస్ వచ్చాయి. ఐటీ పాలసీ కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, బెస్ట్ ఆఫ్ ద పాలసీస్ ఇండియాలో కూడా బెస్ట్ ఆఫ్ ద పాలసీ మంచిగా క్లుప్తంగా అన్ని విశ్లేషించి అన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎటువంటి ఇట్స్ నాట్ ఓన్లీ ఒక పాలసీ క్రియేట్ చేయడం కాకుండా ఇండస్ట్రీకి ఎటు విధంగా తీసుకెళ్ళొచ్చు, వాటి బిజినెస్ ఎట్లా చేయొచ్చు అనే విధంగా ఇప్పుడు ఆపరేషన్కి వచ్చేటప్పుడు కల్లా ఒక బిజినెస్ రన్ చేయాలంటే డిఫరెంట్ ఆపరేషనల్ ఇష్యూస్ ఉంటాయి. హైదరాబాద్ విల్ బి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ విల్ బి హైదరాబాద్. సో దట్ వి నాట్ అట్ ఆల్ కన్సర్న్. దట్ ఎటు న్యాచురల్ గ్రోత్ అది. కానీ లాస్ట్ ట్రాఫిక్ తీసుకొచ్చి చేయటం అన్నది ఛాలెంజ్. అక్కడ ప్రభుత్వం we should come into picture, industries come into picture, industry come and invest in that. అసోచాం ఏర్పాటు చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ తెలంగాణ వన్ డే కాన్ఫరెన్స్ లో రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.